నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. భక్తుల కోలాహలము సంతోషమే తెలంగాణ అభివృద్ధికి నిదర్శనము. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వ్యాఖ్య. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఉచిత కంటి పరీక్షలు. గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి. తెలంగాణ కోసం పోరాడిన వారికి ఏమిచ్చారు? మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూటి ప్రశ్న. టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అప్పగించాలి. అనంతపురం కలెక్టరేట్ ఎదుట సిపిఐ మహాధర్నా. పెద్దగట్టు జాతరకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులలో కనిపిస్తున్న కోలాహలము సంతోషమే రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని సూర్యాపేట ఎమ్మెల్యే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అట్టహాసంగా ప్రారంభమైన పెద్దగట్టు జాతర నేపథ్యంలో లింగమంతుల స్వామి అమ్మవార్లను ఆయన దర్శించుకున్నారు. డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, గట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ఆలోచనలు అభివృద్ధి యజ్ఞంలో ఎడారిలా ఉన్న ఈ ప్రాంతము సస్యశ్యామలమైందని అన్నారు. కాళేశ్వరం మొదటి ప్రతిఫలం అందుకున్న ప్రాంతము సూర్యాపేటనే అని, గోదావరి జలాలతో లింగమంతుల స్వామి పాదాలను తడిపామని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో దేశంలోనే సూర్యాపేట, నల్గొండ జిల్లాలు వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద, ధనిక, కుల మతాల తేడా లేకుండా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు, అవసరమైతే ఆపరేషన్లు సైతం ఉచితంగా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి అన్నారు. తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్ వద్ద కంటి పరీక్ష శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, కాజా పాషా, మంజుల, వైద్యాధికారులు, తార్నాక వెల్ఫేర్ కమిటీ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, కాజా పాషా, మంజుల తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కోసం పోరాడిన వారికి ఏమి ఇచ్చారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో ఆయన ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ పేద ప్రజలకు ఏం చేసిందని సూటిగా ప్రశ్నించారు. గిరిజనుల సమస్యలు పోవాలంటే మనం అధికారంలోకి రావాలని అన్నారు. కార్యక్రమంలో జారే ఆదినారాయణ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. వీళ్ళందరికీ, నా అక్క చెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు, నా పాస్టర్స్ చాలా మంది 5 మండలాల నుంచి వచ్చారు. వారందరకు, అనేక మంది ముస్లిం సోదరులు వచ్చారు. వారందరకు, అనేక మంది గిరిజన పుత్రులతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ అనేక మంది సభ్యులు వచ్చారు. వీరందరూ కూడా ఓటర్ల కాదు. టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు వెంటనే అప్పగించాలని సిపిఐ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. జగనన్న ఇంటి నిర్మాణ వ్యయాన్ని 1,80,000 నుంచి 5 లక్షలకు పెంచాలని, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని వారు కోరారు. లేని పక్షంలో చెలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నగర సహాయ కార్యదర్శులు రమణయ్య గారు, అల్లిపుర గారు ఈరోజు జగనన్న లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోలేనటువంటి పరిస్థితి ఇచ్చామని సంకలు గుట్టుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రితో సహా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ గారు, సింగనమల తాలూకా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి గారు, స్థలం 48 గజాల స్థలం అయితే 1 సెంట్ అవుతుంది కాబట్టి ఆ 44 గజాల స్థలం సెంట్లు ఇవ్వాలా. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 1,80,000 సరిపోదు, 5 లక్షలు. ఈ యమకింకరణ లాంటి మనకు ఒక యమకింకరణ పెట్టారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ యమకింకరణ ఎవరో ఆ వాలంటీర్స్ ద్వారా బెదిరింపజేసి మీ స్థలాలు క్యాన్సిల్ చేస్తాం, మీ స్థలాలు రద్దు చేస్తాం. మరి ఆ విధంగా ఇల్లు నిర్మాణాలు కావాలన్నా ఎందుకు కావడం లేదంటే ఈరోజు స్టీల్ ధర పెరిగింది. ఆ 44 గజాల్లో కూడా ఇల్లు నిర్మించుకోవాలంటే కనీసం 5 లక్షలు కావాలా. 4 యూనిట్లు ఉంటుంది. కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టు ప్రభుత్వంలో 4,80,000 ఇస్తా ఉన్నారు. తెలంగాణలో 4 లక్షలు ఇస్తా ఉన్నారు. ఈరోజు స్టీల్ ధర, ఇసుక ధర, సిమెంట్ ధర, కూలీల ధరలన్నీ పెరిగినాయి కాబట్టి 1,80,000 ఏమాత్రము సరిపోదు, 5 లక్షలు కావాలని చెప్పనని కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ వాలంటీర్స్ భయపెట్టి అడ్డగించి మీ పథకాలన్నీ రద్దు చేస్తామని చెప్పనని భయోత్పాతాన్ని సృష్టించడానికి పూనుకున్నారు. కాబట్టి వాలంటీర్స్ యమ కింకర్లు మాదిరి తయారైనారు. ప్రజలకు సేవ చేసేవాళ్ళు కాదు, ప్రజలకు సౌకర్యాలు చేసేవాళ్ళు కాదు, కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసే వాళ్ళ మాదిరి తయారైనారు. అందుకోసమే ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి ఈరోజు 26 జిల్లాల్లో కలెక్టరేట్ల దగ్గర లబ్ధిదారులతో ధర్నాలు చేసి ఆ యొక్క అర్జీలని ప్రభుత్వానికి సమర్పిస్తా ఉన్నాం. అదేవిధంగా టిట్కో గృహాలని లబ్ధిదారులకు అప్పగించాలని కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ఇళ్లపై స్థలం లేని వాళ్ళకి 90 రోజుల్లో ఇస్తామని జీవో చేశావు. మళ్ళీ ఈరోజు వేలాది మంది అర్జీలు పెట్టుకున్నారు. ఆన్లైన్ ఎక్కి 90 రోజుల్లో ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలే. దాంతోపాటు జగనన్న కాలనీలో మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడంలే. వీటన్నిటి కోసమే ఈ ఆందోళన కొనసాగుతుంది. ఫిబ్రవరి 22వ తారీఖు విజయవాడలో పెద్ద ఎత్తున మహాధరణ నిర్వహించి జగన్మోహన్ రెడ్డికి, ఆ గాఢ నిద్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఈ జగనన్న లబ్ధిదారుల కష్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను చిత్తూరు జిల్లాలోని మంగసముద్రం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించారు. అంతకు ముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం జరిగింది. ప్రతిరోజు సుమారుగా 1000 మందికి క్యాంప్ సైట్ వద్ద ఆయన సెల్ఫీలు ఇస్తున్నారు. ప్రతిరోజు తనను కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలను కలిసి సెల్ఫీలు దిగుతున్నారు.
రాయలసీమ 4 జిల్లాల నుండి శ్రీ 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 పప్పూరి అశ్వత్థ నారాయణ స్వామి తిరునాళ్లకు వచ్చి వెళ్లే భక్తులకు అనంతపురం జిల్లా తాడిపత్రి మండలము చిన్న పోలమడ దగ్గర ఉన్న పెద్దపప్పూరు రోడ్డులో ఉచిత మజ్జిగను ఈ ఏడాది కూడా తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వారం దాదాపు 10,000 మందికి దాహం తీర్చినందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పుట్లూరి భాస్కర్ రెడ్డి, బుడ్డ దాసరి విన్నయ్య, నూర్ మహమ్మద్, దూదేకుల కుల్లాయప్ప తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎల్ఐసిని కార్పొరేట్లకు అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లా నకరికల్ ఎల్ఐసి ఆఫీసు ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర ముగింపు సందర్భంగా కరపత్రాలను విడుదల చేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, దుబ్బాక నరసింహారెడ్డి, కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలకు అందరికీ కూడా ఈ దేశ సంపద ఉండే విధంగా మరి ఎల్ఐసీలనైతేనేమి బ్యాంకులనైతేనేమి జాతీయం చేసి ప్రతి పేదవాడు కూడా బ్యాంకులో పోయే విధంగా మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి చట్టాల ద్వారా ఎంతోమంది పేద ప్రజలు లబ్ధి పొందుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం. మరి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ వ్యాయామంలో జరిగినటువంటి అభివృద్ధిని మరి కంపెనీలను బ్యాంకులను మరి ఎల్ఐసీలను అన్నీ కూడా మన ప్రధాని మోడీ గారు వాళ్ళ మిత్రులకు సంపన్న వర్గానికి మరి ఈ యొక్క ప్రైవేటీకరణ చేసే ఒక విషయాన్ని గుర్తుంచుకొని మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో హాత్ సే హాత్ జోడో యాత్రను పార్టీ నాయకులు ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలను అందించామని మేయర్ నరసింహారెడ్డి అన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని మరో నాయకుడు దేపా భాస్కర్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి మనం నోరు నిలపాలి. ఇప్పుడు నువ్వు గట్టిగా వాయించాలి. మనం చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ఏం వేసలేదు, మనం కట్టిన పంట రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా
దాదాపుగా 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సంగతి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఈ పాదయాత్ర ముఖ్య విశేషం మీ అందరికీ కూడా తెలుసు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కులాలు మతాలు విభజించడానికి ప్రోత్సహిస్తుంది కాబట్టి అందరం కూడా సమైక్యంగా ఉండాలి, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, ఈ దేశం కూడా సుభిష్టంగా ఉండాలని చెప్పేసి ఆసియా జోడో కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భావి భారత ప్రధాని మీ అందరికీ తెలుసు. మరి 2 సార్లు కూడా ప్రధాని అవకాశం ఉంటే కూడా వదులుకొని ఈ దేశ ప్రజలే నాకు ముఖ్యమని చెప్పేసి ఈరోజు పాదయాత్ర చేసిన సంగతి మనకు తెలుసు. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆసియా జోడో కార్యక్రమాన్ని కూడా చేపట్టడం కూడా జరుగుతున్నది. అందులో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలో బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. తప్పకుండా విజయం సాధిస్తాము. దీంట్లో తప్పకుండా పేద బడుగు బలహీన వర్గాలు తప్పకుండా వాళ్ళ ఎంబడి పోరాటం చేసి తప్పకుండా రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్ర, దాని తర్వాత అది 100% సక్సెస్ఫుల్ అయింది. మరి దాంతోపాటు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాన మండలాన జిల్లాన ప్రతి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి చేయి కలిపి గతంలో కాంగ్రెస్ చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి, కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద బడుగు బలహీన వర్గాలకి చెందినటువంటి న్యాయము అనేది కూడా ఈరోజు వివరించడం జరుగుతుంది డోర్ టు డోరు. మరి మహిళలకు కూడా ఆ రోజు పెద్దపీట వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి. ఈ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎంతమంది మహిళలు మంత్రులైనరో మీరందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ మంత్రులందరూ ఎందుకు మాట్లాడతలేరు? మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో హోమ్ మినిస్టర్ అయినాము, చైల్డ్ ఉమెన్ ప్రొటెక్ట్ మినిస్టర్ అయినాము, అన్ని రకాల మైనింగ్ మినిస్టర్ అయినాము, ఇన్ని రకాల మినిస్టర్ పోస్టులు ఇచ్చింది మాకు కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీని ఈరోజు తొక్కడానికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడానికి, జైల్లో పెట్టడానికి కంకణ కట్టుకున్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు, మేధావులు ఈరోజు గుర్తుంచుకోవాలి. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బిల్డింగ్లకు రంగులేసి దాని మీద శిలాఫలకం పెట్టి ఇది మన ఊరు మన బడి, ఇది బస్తీ దవాఖానా అంటే గతంలో కట్టించినటువంటి బిల్డింగ్లకు సున్నా లేనికే లేవు ఉన్నాయి పైసలు, బిల్డింగ్లు కట్టేనికే లేవు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు మద్దతుగా మండలంలోని అన్ని గ్రామాలలో దశల వారీగా ఈ కార్యక్రమం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నివాస్, బాలరెడ్డి, దిట్టి నరసింహులు, కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఆ పాదయాత్ర ఆద్యంతం కూడా ఉత్సాహంగా చేయడం జరిగింది.
ఇది ఒక చరిత్ర. ఎందుకంటే దేశం మొత్తం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన ఏ ఒక్కరు కూడా నాయకులు లేరు ఇప్పుడు. ఈ విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితేనేమి దాదాపు 50-60 నియోజకవర్గంలో ఆసియా జోడో కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఏ అమరుల ఆకాంక్షలు సాధించేందుకు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ అమరుల ఆకాంక్షలను అనుగుణంగా వారి కళలను నిజం చేయడానికి ఖచ్చితంగా 2023 సంవత్సరంలో ఈ సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా మేమందరం కూడా ముందుండి రేవంత్ రెడ్డికి అండగా ఉండి పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. టీపీసీసీ అధ్యక్షులు రథసారథి రేవంత్ రెడ్డి గారు మరి హాత్ జోడో అనే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభం చేస్తూ మరి పాదయాత్రను నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మరి హాత్ జోడో అనే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభం చేస్తూ మరి పాదయాత్రను నిర్వహిస్తున్నారు. వారికి మద్దతు తెలియజేస్తూ మరి ముస్తాబాద్ మండల కేంద్రంలో కూడా హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఇవాళ భారతదేశంలో దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ మతాల పేరుతో కులాల పేరుతో ప్రాంతాల వారిగా విచ్ఛిన్నం చేస్తూ ప్రజల్లో ఐక్యత లేకుండా చేస్తుంది. అదేవిధంగా ఇవాళ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా మరి ఏకతాటిపై తీసుకురావాలి, శాంతి ప్రేమ ఐక్యతకు తీసుకురావడానికి మరి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో అనేటువంటి కార్యక్రమము కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మరి 3600 కిలోమీటర్లు తీసుకోవడం జరిగింది. మరి దాని ఉద్దేశపూర్వకంగానే మరి ఇలా గడప గడపు ఇంటింటికి వాడవాడలా తిరగాలనే ఉద్దేశంతో మరి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఇలా ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ఉద్దేశంతో మరి హాత్ జోడో అటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. ఇలా భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ అయితేనే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నది. మరి గ్యాస్ సిలిండర్ ధర ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు 400 ఉన్నటువంటి గ్యాస్ ధర ఇలా 1200కు చేరింది. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ బట్ట గ్యాస్తో పాటుగా మరి మంచి నూనె కానీ పప్పులు ఉప్పులు నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కరు కూడా ఆకాశాన్ని ధరలంటి పేద మధ్యతరగతి ప్రజల యొక్క నడ్డి విరుస్తూ ఉంది. మరి అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇలా పాలిస్తున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణలో బాగుపడతారని ఉద్దేశంతో తెలంగాణ ఇస్తే మరి ఇలా పాలిస్తున్నటువంటి కేసీఆర్ గారు వారి హామీలను పూర్తిగా నట్టిట్లో ముంచుతూ ఉన్నాడు ప్రజలను. మరి ఇలా డబల్ బెడ్రూమ్లు అయితేమి, దళితులకు 3 ఎకరాల భూమి అయితేనేమి, దళిత బంధువు అయితేనేమి, ఇలా రైతులకు ఇస్తున్న రుణమాఫీ అయితేనేమి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాతాడని హామీలు కూడా కనీసం జానడు హామీలు కూడా నెరవేర్చలేదు. ఇటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఇలా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మరి హాత్ జోడో కార్యక్రమం తీసుకుంటున్నాం. మరి వచ్చే ఎన్నికల్లో కూడా 2024, 23 వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ యొక్క వరంగల్ డిక్లరేషన్లో కూడా చేయడం జరిగింది. రైతులకు 2 లక్షల ఏక మొత్తంలో రుణమాఫీ అయితేనే, వడ్లకు 2500 రూపాయలు అయితేనే, మరి ఇతరాత్రి పంటలకు కూడా ధరలు ఇస్తూ రైతులకు న్యాయం చేసే విధంగా చేస్తూ మరి అదేవిధంగా ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా మేము చెప్తుంది. ఇలా 1,92,000 విశ్వాల్ కమిటీ ద్వారా 1,92,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని వెంటనే నింపుతామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. దీనికోసమే గడప గడపకు మరి ఈ ప్రజా వ్యతిరేక విధానంలో మరి కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అంశాలను కూడా ప్రజలకు తెలియజేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేటువంటి విధానాన్ని అమలు చేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన గురుకుల విద్యాలయాల్లో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ కె తిరుపతి తెలిపారు. 5వ తరగతిలో 60 సీట్లు, 6, 7, 8 తరగతులలో మిగిలిన మైనార్టీ సీట్లను కూడా అప్లికేషన్లు స్వీకరించనున్నామని తెలిపారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీలలో మొదటి సంవత్సరంలో 60 సీట్ల భర్తీకి కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని అన్నారు. అడ్మిషన్లకు చివరి తేదీ ఈ నెల 15న అని ఆయన తెలిపారు. పాఠశాలకు ఆధార్ కార్డుతో వచ్చి తమ పిల్లల అడ్మిషన్ ఫామ్ నింపవచ్చనని లేదా TMREIS వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని ఆయన తెలిపారు. పూర్తి సమాచారం కోసం పాఠశాల కార్యాలయంలో కానీ లేదా 739-676-1127 లేదా 799-505-7909 నెంబర్లలో సంప్రదించవలసిందిగా ఆయన కోరారు. సిహెచ్ హర్షవర్ధన్. నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మా స్కూల్ పేరు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ మెట్పల్లి బాయ్స్ 1. నేను ఇక్కడ 5 సంవత్సరాల నుంచి చదువుతున్నాను. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ ఫుడ్ 3 పూటలు పెడతారు. అలాగే ఫుడ్ ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ స్నాక్స్ కూడా బాగా పెడతారు. అలాగే ప్రొద్దున టిఫిన్ చాలా బాగుంటుంది. అన్ని రకాల
సౌకర్యాలు ఇక్కడ మాకు అందుతాయి. అలాగే మాకు ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ విద్య కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ అందరు సార్స్ చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడ విద్య చాలా బాగుంటుంది కాబట్టి మీ పిల్లల్ని అందరినీ ఇక్కడికి పంపించాలని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ మేము ఈ సాయంత్రం చాలా గేమ్స్ ఆడిపిస్తారు. అలాగే ఇక్కడ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకు ఈ కరీంనగర్ జిల్లా నిజామాబాద్ అక్కడ నుంచి చాలామంది ఉన్నారు. ఇంకా రావాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను. Groups are inter, MPC and BPC, and we are giving free coaching, MSET and NEET coaching, even though we are giving crash courses after their public examinations. And for MPC students, we have been tied up with HCL and 13 students have been applied for HCL company. So if they qualified in HCL, they are going to become software engineers. Along with their education, we have taken part to make them their future bright by getting the software jobs. In this way, we are molding and mobilizing the students. So kindly I am requesting the Medpalli people to get the admission in TMRS Medpalli Boys 1 and to make the bright futures of your children. वरहमतुल्लाहि व बरकातहू। मेरा नाम मोहम्मद महमूद है और मैं 10वीं क्लास में पढ़ रहा हूँ। मैं तेलंगाना माइनॉरिटी रेजिडेंशियल एजुकेशनल इंस्टीट्यूशन सोसाइटी इस नाम के स्कूल में पिछले 4 साल से पढ़ रहा हूँ। और यहाँ पर मैं अपने पुराने स्कूल में बहुत वीक था, लेकिन जब से मैंने तेलंगाना माइनॉरिटी एजुकेशनल इंस्टीट्यूशन में जब से मैंने एडमिशन लिया है, तब से मैं क्लास फर्स्ट आ रहा हूँ। अल्हम्दुलिल्लाह यहाँ पर तालीम भी बहुत अच्छी है। यहाँ पर दीन और दुनिया भी हासिल होते हैं। यहाँ पर 5 वक्त की नमाज भी है और यहाँ पर हर वक्त स्टडी का माहौल बना रहता है। यहाँ पर गेम्स के लिए भी अच्छे से अच्छे टीचर्स हैं। हमारे पीटी सर जो हमें हर वक्त गेम्स के लिए इंकरेज करते रहते हैं और हमारे हर एक स्कूल और हमारे हर क्लास टीचर जो हमें हर चीज़ में इंकरेज करते हैं। और इन सब से ज़्यादा हमारे प्रिंसिपल सर है जो हमें एक स्टूडेंट की तरह नहीं, अपने बेटे की तरह देखते हैं, जो भेदभाव बिल्कुल भी नहीं करते और हम सबको बड़े ही लाड और प्यार से रखते हैं। हम सबको किसी चीज़ की कमी होने नहीं देते। खाना कैसा है? खाना यहाँ पर 3 टाइम का खाना दिया जाता है और शाम के टाइम पर स्नैक्स दिया जाता है। खाना माशाल्लाह अल्हम्दुलिल्लाह है। खाने की तो बात ही बिल्कुल नहीं है। और दूसरे आवाम के लिए क्या बोल रहे हैं स्कूल में आने के लिए? मैं सबके लिए यही गुजारिश करता हूँ कि आप भी अपने बच्चों को अपने तेलंगाना माइनॉरिटी रेजिडेंशियल स्कूल में एडमिशन दिलाए, दाखिला करवाएं। మెట్పల్లి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ में दाखिला करवाएं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తుల కోలాహలము సంతోషమే తెలంగాణ అభివృద్ధికి నిదర్శనము. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వ్యాఖ్య. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఉచిత కంటి పరీక్షలు. గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి. తెలంగాణ కోసం పోరాడిన వారికి ఏమిచ్చారు? మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూటి ప్రశ్న.
టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అప్పగించాలి. అనంతపురం కలెక్టరేట్ ఎదుట సిపిఐ మహాధర్నా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.